హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ మునగాకుతో జావా ఏ విధంగా తయారు చేస్తారు అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. ఆల్రెడీ కొన్ని అయితే తెంపుకున్న ఆకులండి ఇవి. చిగురాకులు మనకి కావాలన్నమాట. ఈ విధంగా తెంచుకొని వాటిని జావలో కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రైసు ఈ ఆకులు రెండు మిక్స్ చేయాలండి. దంచాలన్నమాట బాగా. ఇవన్నీ చూసారా, మునగాకు అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, అందుకని రైస్ కూడా ఈ కలర్ వచ్చిందనమాట. చూసారా, పచ్చిమిర్చి వేగించుకున్నాక ఇదిగోండి ఈ చింతపండు అయితే ఈ విధంగా కలపాలన్నమాట ముందుగా. సో ఇప్పుడైతే ఈ చింతరసం ఏదైతే బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు రైసు అలాగే మునగాకు బాగా దంచుకున్న ఈ మిక్సింగ్ అయితే ఇందులో బాగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే వడ్డించుకుందామండి ఈ జావని. చాలా బాగుందండి.